దేవుని నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇంతవరకు మనల్ని నడిపించిన దేవాది దేవునికే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందామండి. రాజా, తండ్రి, నాయన, దేవా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో నాయన గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ద్వారా నాయన మీరు వినిపిస్తున్నటువంటి నీ యొక్క వాక్యమును, ఈ యొక్క సహవాసమును, సభ్యులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ మార్గంలో మమ్మును నన్ను ఇంకా బలపరిచి స్థిరపరిచినైనా రాకడకు నాయన మేము సిద్ధపడులాగున నీ సహాయమును దయచేయమని ప్రాధేయపడుతూ ముందున్న నాయన కూడిక అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించండి. పాల్గొనవలసిన వాళ్ళు ఎందరైతే ఉన్నారో నాయన వారందరూ నాయన పేరు పేరున నాయన ఈ యొక్క కూడికలో పాలు పంపులు పొందుకొని నాయన ఆశీర్వాదములు పొందులాగున నాయన నీ సహాయము నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము కీర్తన పాడుకొని దేవుని నామమును స్తుతించుకుందామండి. దేవుని నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో మనము దేవుణ్ణి స్తుతిద్దామండి. ఎవరు మౌనంగా ఉండక నాతో పాటు ఆయన్ని కీర్తిద్దాం. సంకీర్తన 105వ అధ్యాయము 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుడుగాక. మన హృదయమందు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. అందరికీ తెలిసినటువంటి పాట జుంటెతైన ధారల కన్నా యేసు నామమే మధురం అనేటువంటి ఒక పాటతో మనం దేవుణ్ణి కీర్తిద్దామండి. చప్పట్లు కొట్టుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. జుంటెతైన ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతైన ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతైన ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెను. దయచేసి ఎవరు మౌనంగా ఉండక స్తుతించండి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. జుంటెతైన ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతైన ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసని. ఆయన నామమే మనకి బలమైన దుర్గము. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. జుంటెత్తైన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెత్తైన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. అందరు చప్పట్లు కొట్టుకుంటూ దేవునామాన్ని స్తుతిద్దామండి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటెత్తైన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెత్తైన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెత్తైన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక సమయంలో కొద్ది సమయం మనం దేవుని ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా మనం ఆయన్ని ఆరాధిద్దాం. మన బలమంతా మన యెహోవా దేవుడే, మన నిరీక్షణ ఆయన నుంచి మనము దేవుణ్ణి ఆరాధిద్దామండి. ఎవరు మౌనంగా ఉండక మీ యొక్క హృదయాల్లో ఆయన్ని ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ తెలిసినటువంటి పాటనే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా అనేటువంటి ఒక పాటతో మనం దేవుణ్ణి స్తుతిద్దాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను,
అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, ఎన్నడు మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, మా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, మా బలమంతా నీవేనయ్యా, సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, అలలు లేచినను తుఫాను ఎగసినను, మాట కలిసి పడండి. అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, ఎన్నడు మారవయ్యా, మమ్ము కాపాడే దేవుడవయ్యా, నువ్వు ఎన్నడు మారవయ్యా, అలలు లేచినను నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, మా బలమంతా నీవేనయ్యా, యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, మా బలమంతా నీవేనయ్యా. స్తోత్రం 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 యెహోవా, మీకే స్తోత్రం ప్రభువా, నాయన కృపా సత్య సంపూర్ణుడా, మహిమగల రాజా, మహిమోన్నతుడా, ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, నీతిమంతుడా, బలవంతుడా, శూరుడా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొని చూడతామయ్యా ప్రభువా, నాయన మరి ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా నీ సన్నిధానికి మమ్మల్ని నడిపించి ఉండగా అందుని బట్టి మీకు స్తోత్రం, మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూడతామయ్యా పరమ తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా, నాయన తండ్రి తండ్రి నిజమే తండ్రి, మీరు మా బలమంతా మీరే ప్రభువనైనా తండ్రి, మీకు స్తోత్రం ప్రభా తండ్రి, అలలు లేచినను తుఫానులు వచ్చినప్పటికీ ప్రభు వాటి నుంచి నైనా మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప పరమ తండ్రి, మీకు స్తోత్రం, మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొచ్చుకుంటున్నామయ్యా తండ్రి. సోలిన వేళలో ప్రభువనైనా తండ్రి, కృంగిన వేళలో ఉన్నప్పటికీ ప్రభువనైనా ఆ యొక్క దిశలో ఉన్న మా యొక్క జీవితాల్ని ప్రభువనైనా లేవనెత్తి నడిపించే గొప్ప దేవుడవయ్యా తండ్రి, మీకు స్తోత్రం, మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూడతామయ్యా పరమ తండ్రి. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహిమ ఘనత ప్రభావములు
చెల్లించుకొని చూంటున్నామయ్యా. తండ్రి ప్రభానైనా ముందున్నటువంటి నీ యొక్క సమయాన్ని బట్టి నీ పాదము చెంతకు సమర్పించుకొని చూంటున్నామయ్యా. ప్రభా నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభానైనా తండ్రి దిలీప్ గారు ప్రభానైనా వాక్యాన్ని బోధించబోతున్నక ప్రభానైనా ఆ బిడ్డని మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి ప్రభా తండ్రి ఆ బిడ్డతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నామయ్యా. ఆ బిడ్డ మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభా తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క స్తుతి అర్పణ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను గొప్ప పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఇంతవరకు దేవుని నామమును మనం స్తుతించి ఆరాధించిన విధానమును బట్టి దేవుని నామమును ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మనము ఈరోజు పంచుకునేటువంటి అంశము ఏమిటంటే, నేను మీతో సిద్ధపడుట, దేవుని సన్నిధిలో సిద్ధపడుటను గురించినటువంటి అంశంను మాట్లాడదలుచుకున్నాను. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు మరి యొక్క అంశము ఈ సమయంలో చాలా అవసరమేమో అని నాకు అనిపించి ప్రార్థనలో నేను పొందుకున్నది మీతో పంచుకోదలుచుకున్నాను. బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనము. లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పాను. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధపడుట. యేసు ప్రభుల వారు శిష్యులకు తర్వాత తక్కిన వారికి అంటాడండి, సిద్ధపడాలి, మెలకువ ఉండాలి, ఎన్నో అంశాలు మాట్లాడుతూ ఆయన చివరిగా అంటాడు 40వ వచనంలో, మీరు అనుకోని టైంలో మనుష్య కుమారుడు వస్తాడు. అంటే దేవుని రాకడ అనుకోనని సమయంలో వస్తుంది. ఆ అనుకోని సమయంలో దేవుని రాకడ వస్తుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని అంటాడు. ఈ యొక్క మూల వాక్యానికి మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు సంఘాన్ని ఎప్పుడు కూడా అలర్ట్ చేయడానికి ఆలోచిస్తాడు, శిష్యులను అలర్ట్ చేస్తాడని. సిద్ధపడటం అంటే భౌతిక దేహాన్ని సిద్ధం చేసుకోవడము, లేదంటే మన భౌతికమైనటువంటి జీవన శైలిని సిద్ధపాటు చేసుకోవడము, అది సెకండరీ అవ్వచ్చేమో, కానీ ప్రాథమికంగా సిద్ధపడుట అన్నది మన యొక్క ఆధ్యాత్మిక స్థితికి సంబంధించింది. ఆధ్యాత్మికంగా ఒక మనిషి సిద్ధపడి ఉండాలండి దేవుని సన్నిధిలో. ఎలా సిద్ధపడాలంటే, ఆయన ప్రియుడా అని నిన్ను పిలిచినప్పుడు, నన్ను పిలిచినప్పుడు ప్రభువా అని మనం స్పందించగలగాలి. అంత సిద్ధపాటు మనకు ఉండాలి. చూద్దామా ఒకసారి. అనాది కాలంలో ఆ సిద్ధపాటుకు ఒక సాదృశ్యంగా ఓ భక్తుడు ఉన్నాడండి. ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తే సిద్ధపాటు అనే దానికి ఆయనను ఒక నిర్వచనంగా మనము చూసుకున్నట్లయితే ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము, అండర్లైన్ దిస్, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో అంటాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకొనుము. హల్లెలూయా. ఈ 6వ అధ్యాయము ఈ యొక్క 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే నోవహు అనేటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నోవహు ఎలాంటి వాడంటే, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. 8వ వచనం 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా యందు ఆయన కృప పొందినవాడు అయినాడు. ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారు దేవుని యొక్క స్వరాన్ని వింటారు. వారు సిద్ధపడి ఉంటారండి. నోవహు ఎలా ఉన్నాడంటే,
దేవుడైనటువంటి యెహోవా ఆయనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నోవహు నిద్రపోలేదు, నోవహు తింటూ కూర్చోలేదు, నోవహు మత్తుడైపోలేదు. దేవుని స్వరము నోవహుకు ఎప్పుడొస్తుందో ఆయనకు కూడా తెలియదు. కానీ ఆయన యెహోవా దృష్టి యందు కృప పొంది ఉన్నాడు కాబట్టి ఆయనకు దేవుని యొక్క స్వరం వచ్చింది. ఎందుకు వచ్చింది? సమస్త శరీరులు భూలోకము చెడిపోయింది, పాడైపోయింది, వారి నడతలు పాడైపోయాయి. భూమి మీద ఉండే ప్రతి జీవరాశి ఈ రోజు రేపు వచ్చింది కాదండి ఈ యొక్క చెడిపోయేతనం. ఇట్ వాస్ ద డేస్ వేర్ ఇట్ వాస్ ద పీరియడ్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ ద ఆరిజిన్ డేస్. ఆ యొక్క పునాదులు ఉన్న ప్రాంతాలలోనే ఆ రోజుల్లోనే భూమి చెడిపోయింది. ఈ మనుషులు ఇష్టారాజ్యంగా బతికేశారు. యెహోవా దృష్టికి అది చాలా కోపం పుట్టించింది. ఎందుకంటే అది ఆయన సృష్టి. ఆయన నోవహుతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నోవహు సిద్ధంగా ఉంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడేమో తెలియదు. వాక్యం ద్వారా మాట్లాడతాడేమో, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, లేదంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో నీతో నువ్వు కనిపెట్టినప్పుడు నీ యొక్క మనసుతో ఆయన మాట్లాడతాడేమో. మిత్రమా, సహోదరి, సహోదరుల, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండే అనుభవం మనకు ఉండాలి. నోవహు కనిపెట్టుకొని ఉన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని అన్నాడు. ఆ స్వరం ఏంటి అంటే దేవుడు ప్లాన్ ఇస్తున్నాడు నోవహుకి. గాడ్ ఈజ్ రివీలింగ్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద వరల్డ్. ఆయన ఎలాంటి గుణం అంటే తన భక్తులకి ఎప్పుడైతే వాళ్ళకు దగ్గరగా అవుతాడో, ఆ భక్తులు ఆయనకు దగ్గరగా అవుతాడో ఆయన సీక్రెట్ మెయింటైన్ చేయలేడండి. నోవహు దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేయలేకపోయాడు. వెంటనే నోవహు భూమిని నాశనం చేసేస్తున్నాను, నువ్వు ఒక ఓడను కట్టుకోను. ఎంత ఆశ్చర్యం! ఒక చెట్లు కూడా లేనటువంటి, మనుషులు కూడా లేనటువంటి ఒక ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటేనో, లేదంటే ఒక వ్యాపారం చేస్తేనో ఆడేవాడు వస్తాడు, అక్కడేం జరుగుతుంది వ్యాపారం, అక్కడ ఇల్లు కట్టుకొని నీకేంటి, ఇలా ఎన్నో మాటలు మాట్లాడతారు. అలాంటిది ఒక ఇల్లు, ఒక వ్యాపార విషయంలోనే మనుషులు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. అక్కడెక్కడో అడవులో ఇల్లు కట్టుకున్నాడు, అక్కడెక్కడో అడవులో వ్యాపారం చేస్తున్నాడు అనుకుంటారు. ఎన్నో మాటలు మాట్లాడితే కొంతమంది కృంగిపోతారు. అయితే నోవహు దేవుని సన్నిధిలో ఇల్లు కట్టలేదు, వ్యాపారం చేయలేదు, ఆయన ఓడ కడుతున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడండి నోవహుకి. ఓడ కట్టయ్యా నోవహు అంటాడు. ఓడ కట్టు అంటే ఆయన సిగ్గుతో ముఖం తిప్పుకోలేదు. ఆయన ఆ సిగ్గుపడి ఏమో ఎందుకు నాయన అనలేదండి. ఓడ కట్టు అన్న మరుక్షణమే దేవుడు మెజర్మెంట్ ప్లాన్ ఇస్తాడు, నోవహు ఓడ కడతాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆ సిద్ధపాటు మనకు ఉండాలి. బహుశా నోవహు ఓడ కట్టేప్పుడు ఎవరో మనుషులు అనిండొచ్చు, బహుశా ఓడెందుకు కడుతున్నావా, నువ్వు ఎందుకు కడుతున్నావు ఓడ? ఏమన్నా నువ్వు సముద్రంలో వేటకెళ్తున్నావా, లేదంటే ఏదైనా విహారయాత్రకి వెళ్తున్నావు, ఓడెందుకు కడుతున్నావు? ఎంతో మంది ఎన్నో మాట్లాడిండొచ్చు. అసలు ప్రకృతి చూడు, ఆకాశం చూడు, ఏమైనా వానలు పడేట్టున్నాయా, నువ్వు ఓడ కడుతున్నావు ఏంటి? నీ దేవుడు నీకు కనపడ్డా, నీకు చెప్పాడా ఓడ కట్టమని? అంటే మాకు దేవుళ్ళు లేరా? ఎన్నో మాటలు ఎంతో మంది అనిండొచ్చండి. నోవహు మనసు ఎంతో గాయపడిండొచ్చు, ఎంతో కృంగిపోయిండొచ్చు. సమస్త లోకము నోట్ మై పాయింట్, సమస్త లోకం ఆయనకు వ్యతిరేకమైపోయింది. ఆయనతో వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు నోవహుతో. తన భార్య, తన పిల్లలు, ఆ యొక్క జతలుగా ఉన్న జీవరాశులు తప్ప ఎవ్వరూ లేరు. ఏ మనుషుడు ఎక్కలేదు తర్వాత వారి కుటుంబీకులు తప్ప. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నోవహు ఏం చేశాడంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇని కృంగిపోలేదు. ఆయన బలము యెహోవా యందు పొందుకున్నాడు. నాకు ఆర్డర్ పైన నుంచి వచ్చింది. ఆర్డర్ ఇచ్చిన ఆయన బలవంతుడు. ఆయన ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చాడంటే. కాబట్టి నేను అది చేస్తానని ఆయన చేశాడండి. చేసిన తర్వాత ఏమైందో చూద్దాం. చాలా మందికి తెలిసి ఉంటుంది. 7వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమందే నోవహును, నోవహు కుమారులకు షేము, హామును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించి. ఆ తర్వాత వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగము, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువు, ఆయా జాతుల ప్రకారం నేల మీద పాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించను, జతలుగా. ఆ తర్వాత 16వ వచనము. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.
ఓడలో అతను మూసివేసును. ఓడ కట్టమన్నాడు, ఓడ కట్టాడు. ఓడ కట్టిన తర్వాత నోవహు భార్య, ఆయన 3 కొడుకులు, వారి 3 భార్యలు. 6, 2, 8 జతలుగా ఉన్నటువంటి జీవరాశులు. ఆళ్ళని ఎక్కించిన తర్వాత ద లార్డ్ హ్యాస్ షట్ ద డోర్ ఆఫ్ ద షిప్. దేవుడు దేవుడు ఆ యొక్క ఓడ యొక్క తలుపును మూసేస్తాడండి. మూసేసిన తర్వాత ఏమవుద్దంటే చూడండి 17వ వచనంలో, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. హల్లెలూయా. భూమి మీద నుండి పైకి లేచెను. తర్వాత జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే 23వ వచనానికి వచ్చేలోపు, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడను. నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవియు మాత్రమే. చదవండి నాతో పాటు 23వ వచనము చివరి భాగము. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము ఏమయ్యాయంట? మిగిలి ఉండెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 40 దినాలండి. 40 దినాలు ఫ్లడ్స్ వచ్చాయి, వర్షాలు పడుతున్నాయి, నీళ్లు మునిగిపోయాయి, కాలువలు, డ్యాములు, రిజర్వాయర్లు, చెరువులు, నదులు, సముద్రాలు అన్ని మునిగిపోయాయి. పర్వతాలు కూడా మునిగిపోయాయి. అట్లా ఎక్కడైనా వరదలు వస్తే కొండ మీదకి వెళ్దాం అనుకుంటారు, కొండ మునిగితే ఎక్కడికి వెళ్తాం? అన్ని మునిగిపోయాయి. 40 రోజులు పడింది వాన. 40 రోజులు అక్కడ నీళ్లు వచ్చిన తర్వాత నోవహు ఓడ ఏమైందండి? అది క్రమక్రమేణా నీళ్లు పెరిగే కొద్దీ, నీటి శాతం పెరిగే కొద్దీ ఓడ కూడా తేలడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా ఓడలో ఆ నీటి మీద తేలినప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ రోజు నోవహు 6వ అధ్యాయంలో ఓడ తయారు చేయి అన్నాడు దేవుడు. తయారు చేయన్నప్పుడు ఆయన తయారు చేసుకుంటాడు. ఏదో స్క్రూలు, బోల్ట్లు, హ్యామరు, ఆ చెక్కలన్నీ పెట్టుకొని ఒక ఓడ తయారు చేసుకుంటుంటే, ఆ రోజుల్లో అన్న వాళ్ళు ఉండి ఉంటారు కదా, ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు? ఓడ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఓడెందుకు చేస్తున్నావు? నీకు పిచ్చా వెర్రా ఏంటి? ఇలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా బహుశా జల ప్రవాహంలో కొట్టుకొని పోయేప్పుడు ఆ ఓడను చూసుంటారేమో. అంతే కదండి. ఆ ఓడను చూసి అనుకున్నారేమో కొంతమంది బహుశా, అయ్యో నోవహు ఆ రోజు ఓడ తయారు చేశాడు, అంత పెద్ద ఓడ, మనం వెళ్తే మనకు సంధివడా, మనకు సోటివడా అని అనుకుని ఉంటారేమో అండి. కానీ లాభం లేదు. నోవహు సిద్ధపడ్డాడు, ఓడలోకి వెళ్ళిపోయాడు. 23వ వచనానికి వచ్చే లోపల ప్రతి జీవరాశి చనిపోతుంది, బట్ ఎవరైతే ఆ యొక్క ఓడలో ఉంటారో వాళ్ళు మాత్రమే బతుకుంటారు. ఎవరున్నారండి? నోవహు భార్య, నోవహు కుమారులు, నోవహు కోడన్లు, ఆ జీవరాశులు. ఇంకేమున్నాయండి? వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రియ సహవాసులైనటువంటి వారికి నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ఆ రోజున నోవహు దేవుని సన్నిధిలో దేవుని దృష్టి యందు కృప పొందాడండి. సిద్ధము కలిగి ఉన్నాడు. భక్తుడంటే, సేవకుడంటే, క్రైస్తవుడంటే సిద్ధంగా ఉండండి. ఏ నిమిషం, ఏ రాత్రి, ఏ టైంలో దేవుడు మీతో మాట్లాడతాడో తెలియదు, నాతో మాట్లాడతాడో తెలియదు. సిద్ధంగా ఉండండి దేవుడి సన్నిధిలో. కనిపెట్టుకొని ఉండండి. ఆయన చెప్పిన మాటలు మీరు విన్నప్పుడు ఈ లోకస్తులు మిమ్మల్ని వెర్రివారు అనుకుంటారేమో. మీ కుటుంబీకులు కానీ, మీ బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వగైరా వ్యక్తులు కానీ మిమ్మల్ని వెర్రివారు అనుకోవచ్చు, మిమ్మల్ని మూర్ఖులు అనుకోవచ్చు. కానీ ఒక దినాన నోవహు రక్షణ ఓడ ఎలాగునైతే జల ప్రవాహం మీద తేలిందో, ఈ రోజున నేను చెబుతున్నాను, రాసుకోండి, దేవుని కొరకు సిద్ధంగా ఉన్న ప్రతి విశ్వాస జీవితం కూడా అలాగుననే ఆయన సన్నిధిలో పైకి వెళ్తాడే తప్ప కిందికి పోవడం. ఈరోజు దేవుడి సన్నిధిలో నేను చెప్పగలిగినటువంటి మాట, అందరూ కొట్టుకొని వెళ్ళారు, నోవహు ఎందుకు కొట్టుకొని వెళ్ళలేదు? అన్ని మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయాయి, ఓడ ఎందుకు మునిగిపోలేదండి? ఆ ఓడ స్పెషల్ ఓడ ఏమైనా? ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఓడలు ఎన్నో కోట్లు పెట్టి కట్టారు, ఎంతో మంది ఇంజనీర్లు కట్టారు, అన్ని ఓడలు మునిగిపోతున్నాయి. నోవహు కట్టిన ఓడ ఎందుకు మునిగిపోలేదు? నోవహుకి ఎంతమంది సహాయం చేస్తుంటారు, ఆయన కంపెనీ ఎంత ఉంటుంది, కానీ ఆ ఓడ మునిగిపోలేదండి. ఎందుకంటే ఆ ఓడని ఎవరు తేలజేస్తున్నారో తెలుసా?
మన దేవుడు తేలజేస్తున్నాడు. నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు ఓడను నీటి మీద తేలజేస్తున్నాడంటే ఎవరైతే ఆ ఓడలో ఉన్నారో వారిని సజీవుల లెక్కలో పెట్టాడు నా దేవుడు. ఈరోజు నమ్మిన వారు ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో బహుశా నిరీక్షణ కోల్పోయే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూసే వాళ్ళల్లో. నేను నా సహోదర సహోదరులకు చెప్పుకునేది ఒకటే, నిరీక్షణ కోల్పోకండమ్మా. మీ యొక్క సాక్ష్య జీవితాన్ని ఎత్తిపట్టుకోండి దేవుని సన్నిధిలో. సిద్ధం కలిగి ఉండండి. ప్రియుడా, కొడుకా, నా కుమార్తె, నా కుమారుడా అని దేవుడు నిన్ను పిలిచే గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు. జ్ఞాపకం పెట్టుకోండి. నన్ను ఎందుకు పిలుస్తాడులే, నన్ను పిలవడులే అని అనుకోబాకండి. పిలుస్తాడు, మిమ్మల్నే పిలుస్తాడు. రాసి పెట్టుకోండి. పిలిచినప్పుడు సిద్ధంగా ఉండాలి. నోవహు ఏం చేశాడండి పరిశుద్ధ గ్రంథంలో? ఓడగట్టంటే చెక్కలేదన్నాడు, స్క్రూలు లేవన్నాడా? కట్టమంటే ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాడండి ఆయన. ఈరోజు మనం ఆ సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒకవేళ నిరీక్షణ కోల్పోయి సిద్ధపాటు మనం ఏమైనా మిస్ అయి ఉంటే ఆధ్యాత్మికంగా లెట్ us బీ ప్రిపేర్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం సిద్ధపడదామా? ఈ యొక్క ఆధ్యాత్మికంగా సిద్ధపడదామా? నోవహు ఓడను జల ప్రవాహం నుంచి తప్పించాడు ఆయన. ఈ రోజు ప్రపంచంలో ఎటు చూసినా ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు, ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ప్రపంచం ఎటుపోతుంది, ఈరోజు ప్రపంచం ఏమైపోతుందని ఆలోచిస్తే నాశనం వైపు పరుగులెడుతుంది. నాకంటే బలవంతులు లేరు, నాకంటే గొప్ప వాళ్ళు లేరు, నాకంటే తిరుగులేని వాళ్ళు లేరు అని ప్రతి ఒక్కరూ వారి యొక్క భౌతిక స్థితిగతులను బట్టి అనుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధిలో నేను చెబుతున్నాను, ఆ రోజు నోవహు ఓడ కట్టేప్పుడు అలాంటి బలవంతులు, అలాంటి గొప్ప వాళ్ళు, అలాంటి పైలమానులు ఎంతో మంది ఉన్నారండి. కానీ 40 దినాలు వర్షాలు పడితే మొదటి దినాన్ని కొట్టుకొని పోయి ఉంటారు నాకు తెలిసి వాళ్ళందరూ కూడా. నోవహు ఓడను చూసి భయపడి ఉంటారు, బాధపడి ఉంటారు, మేము ఎక్కింటే బాగుండని. ఈ రోజు వింటున్న విశ్వాసులందరికీ నేను చెప్పే మాట ఒకటే, దేవుని సన్నిధిలో ఈ రోజు మనం విశ్వాసంతో కనిపెట్టుకొని ఉంటే మన సాక్ష్య జీవితం ఈ లోకాన్ని మనం ఆలోచింపజేయగలుగుతాం. అయ్యో, నేను కూడా పలానా విశ్వాసి మాదిరి, పలానా సహోదరి మాదిరి, పలానా సహోదరుడి మాదిరి నేను కూడా దేవుని సన్నిధిలో నా జీవితాన్ని కట్టుకుని ఉంటే బాగుండే, ఆ యవనస్తుడి మాదిరి, నా ఫ్రెండ్ మాదిరి, నా బంధువు మాదిరి, నా తోటి వారి మాదిరి, నా కుటుంబీకుల్లో వాళ్ళ మాదిరి నేను కూడా వాళ్ళలాగా బ్రతికింటే బాగుండే అని మిమ్మల్ని గురించి అనుకునే రోజు వస్తుందండి. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈరోజు నేను చెప్తున్నాను మాట, దేవుని సన్నిధిలో నోవహు కనిపెట్టాడండి. దేవుడి సన్నిధిలో సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాట నోవహుకు రాలేదా? నోవహును కాపాడలేదా? ఈరోజు మనం కనిపెడుతున్నామా? ఇక్కడ అన్నాడు కదా యేసు ప్రభుల వారు లూకాసు వార్త 12:40లో, మనుష్య కుమారుడు ఏ గడియనొస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఆమెన్. సిద్ధంగా ఉండండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా, చూసినటువంటి పెద్దలకు నేను చెప్పుకునేది ఒకటే, ఈరోజు మనం సిద్ధంగా ఉండాలండి. దేనికి సిద్ధంగా ఉండాలంటే దేవుని రాకడకు సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో మానవ కార్యకలాపాలు, చెడు కార్యాలు ఆకాశాన్ని అంటే పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ యొక్క జల ప్రవాహం వచ్చిన ఆశ్చర్యం లేదు, ఇంకొక సొదొమ గొమొర్రా లాంటి అగ్ని గంధకాలు వచ్చిన ఆశ్చర్యం లేదు. మనమైతే మన మట్టుకు దేవుని సన్నిధిలో సిద్ధపడదామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. నమ్మిన వారు నాతో కూడా ఆమెన్ చెప్పండి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. చూసినటువంటి ఎంతో మంది విశ్వాసులను, సహోదర సహోదరులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా, నోవహును ఎలాగనైతే సిద్ధపాటు కలిగి నైనా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, నేను కూడా నైనా సిద్ధపడి నీ సన్నిధిలో నిలబడులాగున నీ కృప, నీ సన్నిధి, నీ సహాయము మీరు నాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, సారీ నైనా ఇఫ్ ఐ యామ్ ఎనీ రాంగ్, ఏమైనా పొరపాట్లు పోయింటే నన్ను క్షమించండి. చూసే వాళ్ళని ఆశీర్వదించండి, చెప్పే నన్ను ఆశీర్వదించండి. ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ని మీరు ఆశీర్వదించినైనా ఇంకా అనేకులకు నైనా గుండె చెదిరిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు చేరువలాగున నీ సహాయంను చూపించి ఆధ్యాత్మికంగా నేను బలపడుతూ ఎంతో మందిని బలపరిచే కృప దయచేయమని ప్రాధేయపడుతూ, వీక్షించినటువంటి వారిని చెప్పిన నన్ను నాయన నీ బలమైన హస్తంతో దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.